బీహార్లో బీజేపీ ఆపరేషన్ మొదలైంది. జనతాదళ్ యునైటెడ్ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటున్నారు. సో రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియాలో రాజ్యసభకు జేడీయూ ఒక్కరినే ఇప్పటికి నామినేట్ చేసింది. 2 సీట్లకు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలి. సెకండ్ సీట్లో అభ్యర్థిని ప్రకటించకుండా ఉన్నారు ఇప్పటి వరకు. మొదట్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ను రాజ్యసభకు పంపిస్తారు, మోడీ క్యాబినెట్లో మంత్రి అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు, ఎంటైర్ నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే నిశాంత్ కుమార్ను బీహార్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారు, నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్ళిపోతారని. సో దీనికి మరి బీహార్ ముఖ్యమంత్రి సీట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు వస్తాడు. ఇది బీజేపీకి చిరకాల కోరిక. బీహార్లో రాష్ట్ర బీజేపీ నాయకులు చాలా కాలంగా చేస్తున్న డిమాండు. చాలా వ్యూహాత్మకంగా జేడీయూ బలాన్ని చిరాగ్ పాస్వా నాయకత్వంలో లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి గత ఎన్నికల్లో బీజేపీ చేసింది. ఈ ఇటీవల ఎన్నికలకు ముందు కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండడు అన్న చర్చ నడిచింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళైతే బల్లగుద్ది చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ సీఎంగా ఉండడు అని. బీజేపీ నాయకుల్ని, జేడీయూ నాయకుల్ని, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు అనేకసార్లు ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడా అంటే ఆ ఒక్కటి అడగకు, నితీష్ కుమార్ నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతున్నామన్నారు. అంటే నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నారంటున్నారు, కానీ తర్వాత ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్డీఏ ఉంటుందా అంటే ఆ ఒక్కటి అడగకు అంటూ బీజేపీ నాయకులు చెప్పారు. కారణం ఏంటంటే నితీష్ కుమార్కు ఉన్న పాపులారిటీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఆయనకున్న ఇమేజ్ రీత్యా, ఉమెన్ ఓటర్లో ఆయనకున్న ఇమేజ్ రీత్యా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అన్న సంకేతాన్ని గనక ఇస్తే బీహార్లో ఎన్డీఏ గెలవడం కష్టమవుతుంది అని అర్థమైంది. అందుకే ఈ ఎన్నికల్లో, ఇటీవల ఎన్నికల్లో కూడా నితీష్ కుమార్ అనారోగ్యం గురించి, నితీష్ కుమార్ మతిమరుపు వచ్చింది, నితీష్ కుమార్ మంత్రుల పేర్లే చెప్పలేకపోతున్నాడంటూ విమర్శలు కూడా వచ్చాయి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు. సో అయినా కూడా నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు పోయింది. అది మంచి మెజార్టీతో గెలవడమే కాదు, జేడీయూ బలం కూడా గణనీయంగా పెరిగింది. అంటే నితీష్ కుమార్ సామర్థ్యం ఏంటో మరోసారి రుజువైంది. ఆయన తర్వాత నీకు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యూహము ఇప్పుడు సాక్షాత్కరిస్తోంది. తమ చిరకాల కోరిక అయిన తమ నాయకుడిని ముఖ్యమంత్రి సీట్లో పెట్టాలని. వాస్తవంగా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. వాస్తవంగా మహాగఠబంధన్లో కూడా ఉన్నప్పుడు, మహాగఠబంధన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నితీష్ కుమార్ పార్టీ అనే జేడీయూ కన్నా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ నితీష్ కుమార్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండడం వల్ల ఆర్జేడీ అయినా బీజేపీ అయినా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి చేస్తూ వచ్చాయి. సో ఈసారి ఎన్నికల్లో జేడీయూ బలం పెరిగాక ఇక నితీష్ కుమార్కు డోకా లేదు అని అనుకున్నారు. కానీ బీజేపీ కోరిక ఫలిస్తోంది. సో మీకు మహారాష్ట్రలో కూడా సిమిలర్ ఆపరేషన్ బీజేపీ నడిపింది. శివసేన బీజేపీల మధ్య చాలా కాలం పొత్తుండే. బీజేపీ జేడీయూల మధ్య పొత్తు కన్నా కూడా బలమైన పొత్తు, సైద్ధాంతిక హిందుత్వ పాలిటిక్స్తో ఉన్న పొత్తు. అయినా ముఖ్యమంత్రి పదవి వచ్చే వరకు బీజేపీ ఇవ్వనని చెప్పేసింది. కావాలని ఉద్ధవ్ ఠాక్రే భీష్మించుకొని కూర్చున్నాడు. ఫైనల్గా ఉద్ధవ్ ఠాక్రేను వదులుకున్నారు. ప్రతిపక్షంలోనైనా కూర్చున్నారు, కానీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదు అని బీజేపీ చెప్పింది. ఫైనల్గా ఉద్ధవ్ ఠాక్రే బయటికి వచ్చి ఎన్సీపీ కాంగ్రెస్లతో కలిసి మహారాష్ట్ర మహావికాస్ అఘాదీ ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి అయ్యాడు. దాంతో బీజేపీ ఆపరేషన్ ఇంకో ట్విస్ట్ తీసుకుంది.
శివసేనని రెండు ముక్కలు చేశారు. సో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన కన్నా కూడా ఏక్నాథ్ షిందే నాయకత్వంలోని శివసేనే బలమైన పార్టీగా ఎమర్జ్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కాస్త అనుకూలంగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో శివసేన ఏక్నాథ్ షిందే ఫ్యాక్షనే బీజేపీ సహకారంతో నిలబడింది. దాంతో ముఖ్యమంత్రి పదవి అయితే ఉద్ధవ్ ఠాక్రే పొందగలిగాడు, కానీ శివసేన పార్టీ మాత్రం దెబ్బతిన్నది. సో ఫైనల్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యాడు. మీకు మధ్యప్రదేశ్లో కూడా జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరాక అక్కడ కమల్నాథ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వాస్తవంగా ఇలాంటి సమయంలో ఎవరైతే తన పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని కూల్చి వస్తారో వారే ముఖ్యమంత్రి పదవి అడుగుతారు. కానీ జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి అయ్యాడు. బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ముఖ్యమంత్రి పీఠం చేజెక్కించుకోవటానికి బీజేపీ ఏ రీతిలో పావులు కలుపుతాయనటానికి మీకు మహారాష్ట్ర ఉదాహరణ చెప్పాను, బీహార్ ఉదాహరణ చెప్పాను, మీకు మధ్యప్రదేశ్ ఉదాహరణ చెప్పాను. భిన్నమైన సిచ్యువేషన్స్లో భిన్నమైన రీతులు, కానీ కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే బీజేపీ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. అంటే తన పార్టీ పెరుగుదల కొరకు మిత్రపక్షాలనైనా తొక్కుకుంటూ వెళ్తుంది భారతీయ జనతా పార్టీ అనటానికి మరో ఉదాహరణ ఇది. అవసరం ఎన్నికల సమయంలో ఉంది గనక నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు పోయారు. అధికారం వచ్చాక కూడా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేశారు. కానీ మళ్ళీ సరైన సమయంలో నితీష్ కుమార్ పక్కకు పోయి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యాడు. జేడీయూ అభ్యర్థి కాలేజ్ మీరు గమనిస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి సీట్లో నుంచి పక్క జరిగితే ఆయన పార్టీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కాలే. అయితే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా అని చర్చ రావచ్చు. కానీ జేడీయూ మద్దతు లేకుండా బీజేపీ అధికారంలో ఉండే అవకాశమే లేదు. ఈవెన్ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి జేడీయూ బలం బాగా పెరిగింది కూడా. అయినా బీజేపీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. సో బీజేపీ నాయకుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్రానికి కాబోతున్నాడు. ఇక నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాల్లో లేడు. చాలా కాలంగా జేడీయూలో డిమాండ్ వస్తుంది నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి తీసుకురావాలని. ఇటీవల ఎన్నికల్లో కాస్త యాక్టివ్గా కనిపించిన రాజకీయ వారసత్వ రాజకీయాలకు నితీష్ కుమార్ చాలా దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జేడీయూలో కూడా కుమార పట్టాభిషేకం జరగబోతుందంటున్నారు. అంటే నితీష్ కుమార్ స్థానంలో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వారసుడైన కొడుకు నిశాంత్ కుమారే ఉంటాడు. బీజేపీ ముఖ్యమంత్రి అయితే జేడీయూ తరఫున నిశాంత్ కుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి నితీష్ కుమార్ ఏమవుతాడు? నరేంద్ర మోడీ క్యాబినెట్లో మంత్రి అవుతాడా, లేకుంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలైతే అయిపోయాయి, ఇక ప్రెసిడెంట్ ఎన్నికల వరకు బీజేపీ అంత త్వరగా అంత ఈజీగా నితీష్ కుమార్కు ఇచ్చే ప్రసక్తే లేదు. మ్యాక్సిమం అయితే కేంద్ర క్యాబినెట్లో నితీష్ కుమార్ మంత్రి కావాలి. సో అందువల్ల బీహార్ రాజకీయాలు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి.